సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సీకో అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చా లేదా, ఒకవేళ తీసుకున్నట్టయితే మనం నేర్చుకోనికి ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనకి అవైలబుల్లో ఉంటాయి, ఇంకోటి ఏంటంటే అసలు ఈ యాప్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల లాభమా నష్టమా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ సీకో అనే యాప్లో కనుక మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఇందులో ఉండేటువంటి సేమ్ కంటెంట్ ఏదైతే ఉందో అది మనకు యూట్యూబ్లో అయితే ఫ్రీగా అవైలబుల్లో ఉంది సేమ్ కంటెంట్. ఒకవేళ లేదు నేను ఇందులోనే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా అని కనుక మీరు అనుకున్నట్టయితే ఇందులో చూసుకున్నట్టయితే ఏమేమి ఇన్ఫర్మేషన్ కోర్స్ ఉంటాయంటే మీషోలో మనం సైడ్ ఇన్కమ్ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, అంతేకాకుండా ఫేస్బుక్ క్లిప్స్ ద్వారా మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి, పేటిఎం నుంచి మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, ఇట్లా చూసుకున్నట్టయితే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కొన్ని మనీ ఎర్నింగ్కి సంబంధించి కొన్ని రకాల కోర్స్ అయితే మనకైతే అవైలబుల్లో ఉంటాయి. సో నేను చెప్పేదైతే ఒకటే, ఈ కోర్స్ అన్నీ కూడా మనకైతే ఫ్రీగా యూట్యూబ్లో ఉన్నాయి. సో అలాంటి టైంలో మరి మనం ఇందులో సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకోవడం అనేది అయితే వేస్ట్ అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోవచ్చు, నాకు యాడ్స్ అనేవి రావద్దు. ఇప్పుడు యూట్యూబ్లో చూసుకున్నట్టయితే మనకి యాడ్స్ వస్తాయి. కాకపోతే ఈ యాప్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు కంటెంట్ నేర్చుకునే టైంలో మీకు ఎలాంటి యాడ్స్ అయితే అగుపడవు. అయితే ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ యాప్లో చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఫోల్డర్ లెక్క మనకైతే క్రియేట్ చేయబడి వీడియో పక్కన వీడియో, వీడియో పక్కన వీడియో, అంటే మనకు ఒక కంటెంట్ చూసిన కొద్దీ ఎలాంటి డౌట్ మనకు వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని వీడియో పక్కన వీడియో, వీడియో పక్కన వీడియో, సో ఈ పరంగా అయితే ఉంటాయి. యూట్యూబ్లో ఏంటంటే మనం కొడతాం, సో దానికి సంబంధించి చాలామంది అయితే చాలా రకాలుగా చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చెప్తారు, ఈ విధంగా ఉంటుంది. ఈ సీకో యాప్లో మాత్రం ఒక కంటెంట్కి సంబంధించి నీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇందులో 2 ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 29 తోటి ఒకటి ఫస్ట్ మంత్, తర్వాత చూసుకున్నట్టయితే 149 పర్ మంత్ ఉంటుంది. ఫస్ట్ 9 అయితే 29 రూపీస్ తోటి ఉంటుంది. తర్వాత ఇయర్ ప్లాన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 199 ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే 599 పర్ ఇయర్ అయితే చూసుకుంటుంది. సో దీన్ని మీరు కనుక తీసుకుంటే ఏంటంటే, ఒకవేళ నేను ప్రొఫెషనల్ వేలో కంటెంట్ అనేది నేర్చుకొని ఒక ప్రొఫెషనల్గా నేనైతే ఆ కంటెంట్ నేర్చుకొని దానికి తగ్గట్టు నేను యూట్యూబర్గానో లేకపోతే ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకుంటున్నానో ఎర్న్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఉపయోగపడుతుంది. లేదు అంతో ఇంతో నేర్చుకుంటా లేకపోతే టైంపాస్ కోసం చూస్తా అన్నోళ్ళు మాత్రం ఏ కంటెంట్కైనా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసుకోవడం అయితే బెస్ట్ అని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్ ఇక ఇది వాళ్ళ వీడియో మీకు అర్థమైంది అనుకుంటారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.